హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్ క్రాఫ్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. స్టూడెంట్స్, వెల్కమ్ టు మై హిస్టరీ క్లాస్. ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మరియు ఇతర యూనివర్సిటీల బిఏ ఫస్ట్ సెమిస్టర్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి అతి ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం. టుడే లెట్స్ డిస్కస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఇండియన్ హిస్టరీ ఫర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ అదర్ యూనివర్సిటీస్ బిఏ ఫస్ట్ సెమిస్టర్. ఈ 40 ప్రశ్నలు మీ ఎగ్జామ్లో వచ్చే 4 మరియు 8 మరియు 20 మార్కుల ప్రశ్నలన్నింటినీ కవర్ చేస్తాయి. దీస్ 40 క్వశ్చన్స్ విల్ కవర్ ఆల్ ది 4, 8 and 20 మార్క్స్ క్వశ్చన్స్ దట్ అపియర్ ఇన్ యువర్ ఎగ్జామ్. మరి ఈ ప్రశ్నలు ఏంటో చూద్దాం. లెట్స్ సీ వాట్ దోస్ క్వశ్చన్స్ ఆర్. ఫస్ట్ యూనిట్ 1లో మనం చూసినట్లయితే ఇంట్రడక్షన్ అండ్ సోర్సెస్ క్వశ్చన్స్ 1 to 10. మొదటగా చరిత్ర, పరిచయం మరియు ఆధారాలు. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు హిస్టరీ అండ్ సోర్సెస్. చరిత్ర స్వభావం పరిధిపై వ్యాసం రాయండి. రైట్ అండ్ ఈజీ ఆన్ నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ హిస్టరీ. సెకండ్ క్వశ్చన్, హర్షవర్ధనుడి పరిపాలన గురించి వివరించండి. ఎక్స్ప్లెయిన్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ హర్షవర్ధన. థర్డ్ క్వశ్చన్, హిస్టరీ అండ్ సైన్స్, ఎకనామిక్స్ మరియు ఆంథ్రోపాలజీ మధ్య సంబంధం గురించి నోట్ రాయండి. రైట్ అండ్ నోట్ ఆన్ రిలేషన్షిప్ బిట్వీన్ హిస్టరీ అండ్ సైన్సెస్, ఎకనామిక్స్ అండ్ ఆంథ్రోపాలజీ. నాలుగో క్వశ్చన్, భారతీయ చరిత్ర రాయడానికి నాణేలు మరియు శాసనాలు ఎలా ఉపయోగపడతాయో వివరించండి. ఎక్స్ప్లెయిన్ హౌ కాయిన్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ రైటింగ్ ఇండియన్ హిస్టరీ. ఫిఫ్త్ క్వశ్చన్, న్యూమిస్మాటిక్ సోర్స్ అంటే ఏమిటి? ప్రాచీన భారత చరిత్ర పునర్నిర్మాణానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది? వాట్ ఈస్ న్యూమిస్మాటిక్ సోర్సెస్? హౌ ఇట్ యూస్ఫుల్ ఫర్ ది రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. ఎపిగ్రఫీ అంటే ఏమిటి? భారతదేశ ఆర్థిక మత చరిత్ర అధ్యయనానికి అది ఎంతవరకు ఆధారం అవుతుంది? వాట్ డూ యూ మీన్ ది ఎపిగ్రఫీ? హౌ ఫార్ కెన్ దిస్ be utilized as a source for the study of economic and religious history of India. సెవెంత్ క్వశ్చన్, భారత చరిత్ర పునర్నిర్మాణానికి విదేశీ సాహిత్య మూలాల కృషిని విమర్శనాత్మకంగా పరిశీలించండి. క్రిటికల్లీ ఎగ్జామైన్ ది కంట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెన్ లిటరరీ సోర్సెస్ ఫర్ ది రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. ఎయిత్ క్వశ్చన్, ఫాహియన్, హుయాన్సాంగ్ మరియు ఇత్సింగ్లు ఏ విలువైన చరిత్ర సమాచారాన్ని అందించారు? What valuable historical information was provided by Fahian, Huansang and Itzing. Ninth question, హిమాలయ పర్వతం మరియు భారతదేశంపై దాని ప్రభావాన్ని వివరించండి. ఎక్స్ప్లెయిన్ ది హిమాలయన్ మౌంటైన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా. 10th క్వశ్చన్, భారతీయ నదుల గురించి క్లుప్తంగా నోట్ రాయండి. రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ఇండియన్ రివర్స్. నెక్స్ట్ యూనిట్ 2లో మనం చూసినట్లయితే ఏన్షియంట్ సివిలైజేషన్స్ క్వశ్చన్ నెంబర్ 11 to 19 వరకు. ఇప్పుడు ప్రాచీన నాగరికతలు మరియు సంస్కృతుల గురించి చూద్దాం. నౌ లెట్స్ లుక్ ఎట్ ఏన్షియంట్ సివిలైజేషన్ అండ్ కల్చర్స్. 11th క్వశ్చన్ చూసినట్లయితే మౌర్యుల పాలనలో సాంస్కృతిక పరిస్థితులు, మతపరమైన జీవితాన్ని గుర్తించండి. ఐడెంటిఫై ది కల్చర్, కండిషన్స్ అండ్ రిలీజియస్ లైఫ్ అండర్ మౌర్యన్ రూల్. 12th క్వశ్చన్, భారతదేశంలో పాతరాతి యుగం నాటి ముఖ్యమైన ప్రదేశాలను రాయండి. రైట్ ది ఇంపార్టెంట్ సైట్స్ ఆఫ్ పాలియోలిథిక్ ఏజ్ ఇన్ ఇండియా. 13th క్వశ్చన్, భారతదేశంలో పాతరాతి యుగ సంస్కృతిపై గమనిక రాయండి. రైట్ ఎ నోట్ ఆన్ పాలియోలిథిక్ ఏజ్ కల్చర్ ఇన్ ఇండియా. 14th క్వశ్చన్, భారతదేశంలోని చాల్కోలిథిక్ సంస్కృతిని వివరించండి. డిస్క్రైబ్ ది చాల్కోలిథిక్ కల్చర్ ఇన్ ఇండియా. 15th క్వశ్చన్, భారతదేశంలోని నియోలిథిక్ ప్రదేశాల గురించి చర్చించండి. డిస్కస్ ద నియోలిథిక్ సైట్స్ ఇన్ ఇండియా. 16th క్వశ్చన్, హరప్పా నాగరికత యొక్క ముఖ్య లక్షణాలను వెలికి తీయండి. బ్రింగ్ అవుట్ ది మెయిన్ ఫ్యూచర్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్. 17th క్వశ్చన్, సింధు ప్రజల ఆర్థిక జీవనం యొక్క ముఖ్య లక్షణాలను పేర్కొనండి. స్టేట్ ది చీఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ది ఇండస్ పీపుల్. 18th క్వశ్చన్, హరప్పా నాగరికత క్షీణించడానికి మీరు ఎలా కారణమవుతారు? హౌ డు యూ అకౌంట్ ఫర్ ది డిస్క్లైన్ ఆఫ్ ది హరప్పన్ సివిలైజేషన్. 19th క్వశ్చన్, సింధు ప్రజల మతపరమైన ఆచారాలను పేర్కొనండి. స్టేట్ ది రిలీజియస్ ప్రాక్టీసెస్ ఆఫ్ ది ఇండస్ పీపుల్. నెక్స్ట్ మనం యూనిట్ 3లో కనుక మనం చూసినట్లయితే వేదిక్ పీరియడ్ అండ్ రిలీజియస్ మూమెంట్స్ క్వశ్చన్ 20 నుంచి 28 వరకు చూద్దాం. తర్వాత వేదకాలం మరియు మత ఉద్యమాలు. నెక్స్ట్ వేదిక్ పీరియడ్ అండ్ రిలీజియస్ మూమెంట్స్. 20th క్వశ్చన్ చూసినట్లయితే తర్వాత వేదకాలంలో ఆర్య ఆర్థిక వ్యవస్థలో జరిగిన ప్రధాన మార్పులను పేర్కొనండి. స్టేట్ ద మెయిన్ చేంజెస్ దట్ లుక్ ప్లేస్ ఇన్ ఆర్యన్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ డ్యూరింగ్ ది లేటర్ వేదిక్ పీరియడ్. 21st క్వశ్చన్, వైదిక రాజకీయ పరిపాలన వ్యవస్థలో గణనీయమైన పరిణామాలు చోటు చేసుకున్నాయా అని క్వశ్చన్ ఉంది. వాట్ ఆర్ ది సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ది లేటర్ వేదిక్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్. 22nd క్వశ్చన్,
తర్వాత వేదకాలంలో అంటే మలివేద కాలంలో, తర్వాత అంటే ఇక్కడ మలివేద కాలంలో అని గుర్తుంచుకోండి. ఇక్కడ కూడా మనకు 20th క్వశ్చన్లో కూడా అదే విధంగా ఉంది. తర్వాత వేదకాలంలో అని ఉంది. అంటే తర్వాత అంటే మలివేద కాలం అని చెప్పవచ్చు. తర్వాత వేదకాలంలో కుల వ్యవస్థ ఎందుకు కఠినంగా మారిందో కారణాలు తెలపండి. స్టేట్ ద రీజన్స్ వై ద క్యాస్ట్ సిస్టమ్ బికమ్ రిగిడ్ డ్యూరింగ్ ది లేటర్ వేదిక్ పీరియడ్. ఓకే, 23rd క్వశ్చన్. ఋగ్వేద కాలంలో ఆర్య మత విశ్వాసాలను క్లుప్తంగా పేర్కొనండి. బ్రీఫ్లీ మెన్షన్ ది ఆర్యన్ రిలీజియన్స్ బిలీఫ్ డ్యూరింగ్ ది రిగ్ వేదిక్ పీరియడ్. 24th క్వశ్చన్. అలెగ్జాండర్ దండయాత్ర యొక్క కారణాలు మరియు గమనాన్ని చర్చించండి. డిస్కస్ ద కాజెస్ కోర్స్ ఆఫ్ అలెగ్జాండర్స్ ఇన్వేజన్. 25th క్వశ్చన్. మహాపద్మనందుని కింద మగధ ఎదుగుల గురించి సంక్షిప్త చరిత్రను ఇవ్వండి అని చెప్పేసి ఉంది. అంటే మన క్వశ్చన్ ఏ విధంగా అయినా మాడిఫికేషన్ చేయవచ్చు. మనం క్వశ్చన్ని ముందుగా అర్థం చేసుకోవాలి. ఇందులో ఉన్న విధంగానే ఎగ్జామ్ హాల్లో కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బట్ కాకపోతే మనం క్వశ్చన్ని ముందుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చర్చించండి, రాయండి, పేర్కొనండి, వివరించండి. ఇవన్నీ ఒకే అర్థం కిందకి వస్తాయి. ఓకేనా. మహాపద్మనందుని కింద అంటే మహాపద్మనందుడు పాలించినటువంటి మగధ ఎదుగుదల గురించి సంక్షిప్త చరిత్ర రాయండి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మనం మహాపద్మనందుని మగధ ఎదుగుదల గురించి రాయాలి మొత్తం మీద. ఓకే. భారతదేశంపై అంటే ఈ క్వశ్చన్ కాకుండా ఎటువంటి క్వశ్చన్ అయినా అదేవిధంగా మనం అర్థం చేసుకోవాలి. భారతదేశంపై పర్షియన్ దండయాత్ర ఫలితాలను చర్చించండి. డిస్కస్ ది రిజల్ట్స్ ఆఫ్ పర్షియన్ ఇన్వేషన్ ఓవర్ ఇండియా. జైన బౌద్ధ సూత్రాల ప్రాముఖ్యతను, ప్రభావాన్ని అంచనా వేయండి. ఎవాల్యుయేట్ ది ఇంపార్టెన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం. 28th క్వశ్చన్. మహావీరుని సూత్రాలు ఏమిటి? బుద్ధుని బోధనలు రాయండి. వాట్ ఆర్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ మహావీర అండ్ రైట్ అండ్ టీచింగ్ ఆఫ్ బుద్ధ. నెక్స్ట్ యూనిట్ 4 కనుక చూసినట్లయితే ఎంపైర్స్, మౌర్యన్స్, గుప్తాస్. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 29 to 40. సో చివరగా మౌర్యులు, గుప్తులు మరియు ఇతర సామ్రాజ్యాలు. ఫైనలీ మౌర్యన్స్, గుప్తాస్ అండ్ అదర్ ఎంపైర్స్. 29th క్వశ్చన్. చంద్రగుప్త మౌర్యుడి జీవితం మరియు విజయాల గురించి వివరించండి. గివెన్ అకౌంట్ ఆఫ్ లైఫ్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. 13th క్వశ్చన్. అశోకుడిని గొప్ప రాజుగా ఎందుకు భావిస్తారు వివరించండి. ఎక్స్ప్లెయిన్ వై అశోక కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ గ్రేట్ మొనార్క్. 31st క్వశ్చన్. మౌర్య పరిపాలనలోని ముఖ్యాంశాలను వెలికితీసి దానిలోని యోగ్యతలు, లోపాలను ఎత్తి చూపండి. అంటే యోగ్యతలు, లోపాలంటే మంచి చెడులు అనమాట. ఓకే. బ్రింగ్ అవుట్ ది salient features of Mauryan administration and point out of its merit and defects. అశోకుని పాలనలో కళింగ యుద్ధం యొక్క ప్రాముఖ్యతను పరిశీలించండి. ఎగ్జామైన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కళింగ వార్ ఇన్ అశోక రీజన్. 33rd క్వశ్చన్. కుషానుల పరిపాలనను వివరించండి. డిస్క్రైబ్ ది కుషానా అడ్మినిస్ట్రేషన్. 34th క్వశ్చన్. కనిష్క ధార్మిక విధానాన్ని పరిశీలించండి. ఎగ్జామైన్ ది రిలీజియస్ పాలసీ ఆఫ్ కనిష్క. 35th క్వశ్చన్. సముద్రగుప్త సాధించిన విజయాలను వివరించండి. డిస్క్రైబ్ ది అచీవ్మెంట్స్ ఆఫ్ సముద్రగుప్త. 36th క్వశ్చన్. గుప్త కాలం నాటి ఆర్థిక పరిస్థితుల గురించి రాయండి. రైట్ అబౌట్ ది ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ది గుప్తా పీరియడ్. 37th క్వశ్చన్. గుప్తుల కాలంలో భాషా సాహిత్య వికాసాన్ని వివరించండి. ఎక్స్ప్లెయిన్ ది డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ డ్యూరింగ్ ది గుప్తా పీరియడ్. 38th క్వశ్చన్. గుప్తుల కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధిని పేర్కొనండి. స్టేట్ ది డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డ్యూరింగ్ ది గుప్తా పీరియడ్. 39th క్వశ్చన్. గౌతమిపుత్ర శాతకర్ణి గొప్పతనం గురించి, శాతవాహనుల పరిపాలన గురించి క్లుప్తంగా వివరించండి. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ది గ్రేట్నెస్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి అండ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ శాతవాహనాస్. 14th క్వశ్చన్. సంగం సాహిత్యం గురించి క్లుప్తంగా వివరించండి. మరి చేరరాజు సెంగుట్టవాన్ సాధించిన విజయాల గురించి రాయండి. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ సంగం లిటరేచర్ అండ్ ది అచీవ్మెంట్స్ ఆఫ్ చేరా కింగ్ చెంగుట్టవాన్. సో స్టూడెంట్స్, ఈ 40 ప్రశ్నలు మీ సిలబస్ మొత్తాన్ని కవర్ చేస్తాయి. ఓకే. మీరు ప్రశ్నలను పక్కాగా ప్రిపేర్ అయితే ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించవచ్చు. ఇఫ్ యూ ప్రిపేర్ దీస్ క్వశ్చన్స్ thoroughly, you can score and marks in this exam. All the best for your exams. Thank you. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.